హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో మన ఏపీఎస్ఆర్టీసీ నుంచి 2026కి సంబంధించి 7,600 ఖాళీలుగా అతిపెద్ద భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దాదాపు ఒక 15 ఏళ్ళ తర్వాత వచ్చేటటువంటి అతిపెద్ద నోటిఫికేషన్ అనే చెప్పాలి. ఓకేనా? దీనికి సంబంధించి అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర ఏదైతే కలిసి ఉందో దానికన్నా ముందు 2 ఏళ్ళ ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. 2012 తర్వాత ఇంత భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇప్పటి వరకు రాలేదు. ఓకేనా? మన ఏపీఎస్ఆర్టీసీ నుంచి 7,600 ఖాళీలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపించేశారు. 18 రకాల పోస్టులతో నోటిఫికేషన్కి అయితే గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది. అతి త్వరలోనే మన ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి చైర్మన్ గారు నోటిఫికేషన్ అయితే ప్రకటించేటటువంటి సమయం మరియు సందర్భం అయితే ఉంది. కాబట్టి గుడ్ న్యూస్ని ముందుగానే మీతో షేర్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. వీడియోని చూస్తే ప్రతి ఒక్కరికి వచ్చిన లైక్ చేయండి, ముందు వరకు వీడియోని షేర్ చేయండి గాయస్. ఖచ్చితంగా ఇటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ నోటిఫికేషన్స్ అనేటటువంటివి అందరికన్నా ముందు మీకైతే అందజేస్తాము. ఓకేనా? ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, వాటి విద్యా అర్హతలు ఏమిటి, శాలరీ ఏ విధంగా ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ ఏంటి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వచ్చేయండి గాయస్. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించినటువంటి వెబ్సైట్లో అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, మనం ప్రధానంగా గాయస్ మనకి ఏపీఎస్ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అతి త్వరలో వచ్చేసిన నోటిఫికేషన్ మంత్ ఎండింగ్ కల్లా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అయితే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మనకి నాన్ లోకల్ కింద ఆంధ్ర వాళ్ళు కూడా అక్కడ 5% వరకు రాసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, ఇక మనం చూసుకున్నట్లయితే 7,600 పోస్టులు ఏంటి, అదేవిధంగా 18 రకాల పోస్టులు అన్నారు కదా, పోస్టులు ఏంటి, దానికి సంబంధించి ఒకసారి చూసుకుందాం. మొదటగా మనం చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్ట్, ఇది డిగ్రీ బేస్డ్ మీద అండి. దాదాపు 207 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ సూపర్వైజర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 179 ఉన్నాయి. దీనికి డిప్లొమా, బీటెక్ డిగ్రీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ మెకానిక్ సంబంధించి కూడా 573 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి కూడా బీటెక్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, శాలరీ కూడా మంచిగానే ఉంటుందండి. స్టార్టింగ్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా 20,000 తక్కువ అయితే ఉండదు ప్రజెంట్. ఓకేనా? డిఏలు, పిఏలు ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటి కలుపుకొని మీకు అమౌంట్ ఇంకా ఎక్కువ వస్తుంది. దాదాపు 25,000 దాకా అయితే వస్తుంది. ఓకే, ఇబ్బంది లేదు. రైట్ అండి. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ సంబంధించి 280 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది డిగ్రీ బేస్ మీద అండి. నెక్స్ట్ వన్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 656 ఉద్యోగాలు డిగ్రీ బేస్ మీద. రైట్. నెక్స్ట్ డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు అనేటటువంటివి, డ్రైవర్ సంబంధించిన ఉద్యోగాలు 3,673 ఉన్నాయి. కండక్టర్ సంబంధించినటువంటి జాబ్స్ 1,813 అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ యొక్క డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలకు 10th క్వాలిఫికేషన్తో పాటు ప్రధానంగా డ్రైవర్ ఉద్యోగానికి హెవీ లైసెన్స్ ఎవరికైతే ఉంటుందో, పెద్ద వాహనాలు నడిపేదానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకైతే రాసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరియు ముఖ్యంగా గాయస్ ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగానికి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. మేబీ ఆ డ్రైవింగ్ టెస్ట్ ప్రధానంగా హెవీ లైసెన్స్ ఎవరికైతే ఉంటుందో ఆ డ్రైవింగ్ టెస్ట్ల ద్వారా వాళ్ళకి తీస్తారు, లేదా ఎగ్జామ్ అయినా కండక్ట్ అయితే చేస్తారు. రైట్. ఇక కండక్టర్ సంబంధించిన ఉద్యోగాలన్నీ ప్రీవియస్ ఇంతకుముందు పూర్వం 10 సంవత్సరాల ముందు ఎలా ఇస్తున్నారంటే అతనికి 10th వచ్చిన మార్క్స్ బేస్ ఇచ్చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండా. కాబట్టి ఈసారి అలా పెడితే చాలా గందరగోళం అనేటటువంటిది మొదలవుతుంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి 10/10 వస్తున్నాయి. ప్రైవేట్ కాలేజెస్, ఇవన్నీ ప్రైవేట్ స్కూల్స్ వల్ల చాలామంది అభ్యర్థులు కూడా ఎక్కువగా కాంపిటీషన్ అనేది పెరిగిపోయి అందరూ 10/10 అనేటటువంటిది తెచ్చేస్తున్నారు. ఇది కామన్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు నా అభిప్రాయం ప్రకారంగా.
చేయకపోతే ఇంకా మంచిది మీకు. ఓకే, రైట్. అదేవిధంగా కండక్టర్ సంబంధించి ఉద్యోగాలు 1813 ఉన్నాయి కదా, 10th బేస్తో ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీలో మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కూడా ఉంటాయండి. ఓకేనా, ఎస్ఐ ఉద్యోగాలు, అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఈ విధంగా రైల్వే డిపార్ట్మెంట్లో ఉంటాయి కదా, రైల్వే కానిస్టేబుల్ అని చెప్పి. అదే మాదిరి ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఎస్ఐ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, టైపిస్ట్ ఉద్యోగాలు, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేటటువంటి కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఈ యొక్క అన్ని రకాల జాబులు, ఈ యొక్క అన్ని రకాల కేటగిరీస్, 18 రకాల కేటగిరీస్లో 7,600 ఖాళీలు, 7,564 మ్యాక్సిమంగా. ఓకేనా గాయస్, ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కాబట్టి విద్యార్హతలు విన్నారు కదా, డిగ్రీ బేస్ మీద. అదేవిధంగా బీటెక్, డిగ్రీ, డిప్లొమా చేసిన వాళ్ళు, 10th చేసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. జీకే, కరెంట్ అఫైర్స్, ఓకేనా, అన్నిటికీ కామన్గా ఉంటుంది. కాకపోతే కొన్ని జాబ్స్కి కొంత సిలబస్ అనేది, ఒక సబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది అంతే తప్ప ఇంకేం లేదండి. ఆల్మోస్ట్ అన్నీ సేమ్గానే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి రీజనింగ్ కానీ, అర్థమెటిక్, రీజనింగ్, ఇవన్నీ కామన్ ఖచ్చితంగా ఉంటాయి. ఇంగ్లీష్, ఇవన్నీ 1-2-3 సార్లు చూసుకోండి. ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి గాయస్. ఓకేనా, ఇంట్రెస్ట్ అర్హత ఉన్నవాళ్ళు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనేటటువంటి వాళ్ళు, జాబ్ మేబీ రావడానికి చాలా కష్టం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేస్తే అప్పటికన్నా మనం గైన్ అవుతాము. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రజెంట్ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్, 7,600 ఖాళీలతో నోటిఫికేషన్ రాబోతుంది అనేటటువంటి ఈ యొక్క గుడ్ న్యూస్ మీ అందరితో షేర్ చేయడం చాలా అంటే చాలా ఆనందకరమైన విషయము. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.